ఓ దేవుడా పోయి 2 వద్దుల పొద్దు అవుతుంది ఈ వారకు జాడలేడు పత్తలేడు వాళ్ళ చుట్టాల పండుగలు అంటే కోసుకుంటాడు వాడు రేపురా అంటే ఇయ్యాలనే అత్త అని పోతాడు నా పనా పాట అదే మామగారింటి మొగన పండుగలు అవుతున్నాయి అంటే ఓ నాకు కాళ్ళు నొత్తన్నాయి ఏళ్ళు నొత్తన్నాయి నాకు శాత కాదు నేను రాను అని మాట్లాడతాడు అబ్బా వచ్చినవారా దేవుని కోసం ఎదురు చూసినట్టు అవుతుంది చిచి నీ ముఖం పాడుగాను పనోడు అన్నప్పుడు పొద్దుగాలు వచ్చి ఇవన్నీ చదువుకొని దుమ్మంతా దులిపి ఎక్కడ చూద్దామన్నది లేదురా ఉండదు గిదెందుకు సోయి ఉంటది అదే పొద్దుకంగా అక్క ఒక 100 ఒక 200 అక్కెరున్నాయి ఇది అడుగుడు తెలుసు అవురా ఈ షాప్ ఓనర్ నువ్వానేనా మీరే అక్క మరి నువ్వు వచ్చింది పనికా పేరెంటానికా పనికి సోకుల పడి టీక్ టాక్ తయారై బాగానే వచ్చినావు పెళ్లికి పోతానవా పేరెంట్కి పోతానవా పనికి వచ్చినవా పనికి వచ్చినాక మరి గీయంగేందిరా ఎవడన్నా సోపతిగాళ్ళు పిలిచిరా సోకుల తయారమ్మని లేదు గదే వాళ్ళకు జీతం అడు కూడా తెలుసు కానీ వాళ్ళకి వచ్చి పని చేస్తాడు తెలియదు ఎట్లున్నది చూడు బల్లిగుడ్లు పెట్టుకొని లోపల ఉప్పు బత్త ఉంది దొడ్డు ఉప్పు బత్త తెచ్చి గిడ పెట్టు పని అనుకున్నారు అందరూ వాడు చూడు జోరుదార అంగేసిండు ఓనర్గా చచ్చినట్టు వచ్చిండు ఆలుగడ్డలు ఇటు గాలికైరా మొలకలు వస్తున్నాయి రాజీనామా ఉన్నదో చదువురా ఉన్నావా రాజీనామా నా లచ్చవా ఏం కావాలి సామాన్ తీసుకపోతే నచ్చిన బిడ్డ సామానా చెప్పు ఒకటి రీల్ సబ్బి అరే ఒక రిన్ సబ్ దేరా ఒకటి మన పే సబ్ బాగానే నా అవసరం అయ్యో కొంచెం అయ్యో నాకు బట్టి అని తీసుకుంటాం చెప్పు మరి అట్లయితే రాత్తా అని తేరా ఒకటి రిన్ సబ్ రా 20 రూపాయలది ఒకటి పే సబ్బు సంతూ సబ్బు తేరా ఒకటి 1/2 కిలో సర్ఫ్ ప్యాకెట్ ఒకటి సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ ప్యాకెట్ 1/2 కిలో చక్కెర అరే చక్కెర గిన్నె మిల్ మిక్కర్లు ఇన్నంటే ఓ పిరికెట్ అని రాదు బిడ్డ ఓ ముసల్లాన పిరికెట్ మిల్లిమికలు ఎట్లా ఇస్తారే అద్దపావా 1/4 కిలో చేటాక అద్దపావ మిల్లిమికల ప్యాకెట్ ఉంది తేరా 1/2 కిలో అంతా మంచి నూనె ప్యాకెట్ తేరా 10 రూపాయల షాపత్త 10 రూపాయల జమ్ని షాపత్త తేరా ఆయిల్ అంటే ఇదారా అందుకొని జంపనుండే 6 నెలల నుంచి షాప్ లో పని చేస్తాను నీకు ఆయిల్ అంటే తెలియదురా ఇది దీపం పెట్టేది గీ ఆయిల్తో ఎట్లా కూర అనుకుంటావు నీ డిమొకాల కట్టేస్తావా ఇక్కడ గోల్డ్రాప్ ఉంది తలకు మాసినోడు ఇంకా ఒకటి మన బురుసు బురుసు నీకెందుకే నాకు ఒకడు ఉన్నాడు నా మనవాడు లేకపోతే కొడతాడు 2 రోజులు కొట్టి పొడ కొడతాడు వాడు 2 రోజులకా బురుసు తోముతాడా మరి అట్లా చెప్పు బ్రష్ అది కులోజాబు కులోజాబు ఇవా కులోజాపా దొంగడు మరి కోలిగడు దొంగడు క్లోజప్ పేస్ట్ తీసుకురా కులోజప్ కులోజాబు లేదు రెడ్డి దొంగ మంచిగా ఉంటది ఎర్రది వాళ్ళు చెప్పింది ఇస్తావా నీకు నచ్చింది ఇస్తావా గిల్లు ఉన్నదిగా ఇది ఇగో కులోజప్పు సరేనా ఇంకా గింతేనా ఎంత బిడ్డ లెక్కరా ఇంకా మన పసుపు జీలకర్ర అవన్నీ ఉన్నాయా ఇవి మొన్న కొన్నాయి బిడ్డ అరే కవర్ తీసుకో సర్ఫ్ ఎక్సెల్ రిన్ సబ్బు పానం అగ్గెల పెట్టుకొని పని చేస్తు నేర్చుకో వినవాటదా నూనె తెమ్మంటే దీపం నూనె తెచ్చుడు లచ్చవా 380 రూపాయలు అయినాయి అన్నేసినా అని తెచ్చావుదా 380 రూపాయలు పింఛన్ పడంగా ఇస్తా బాగుంది పింఛన్ మావిడేంది ఇది ఇప్పుడు వద్దారనా లేదు బిడ్డ ₹1 లేదు ఇంత గోస్ అవుతుంది నిన్న రాత్రి తొక్కేసుకొని తిన్నా నేను పొద్దునట్టు మాడికాయ తొక్కే ఎట్లా బిడ్డ ఇస్తా బిడ్డ నీ అవ్వ పింఛన్ ఇయ్యాలుందా రేపు ఉందా ఇంకా 15 రోజులు ఉన్నది ఇప్పటి నుంచి పింఛన్ పైసలు కేసరి పెట్టుకొని ఉండమంటావా సగం అన్న కట్టిపా సగం లేవు బిడ్డ ఉంటి ఇత్తును నాకు ఒకటి దొరికింది నా మనవాడు ఏది లేకున్నది గోస అవుతుంది ₹1 పెట్టుకుంటే చొట్లు చోదించుకుంటూ పోతాడు ఎండ్లో దాయికుంటూ పోతాడు బిడ్డ ఇత్తును మాగిత్తును అగో కైకిలు పోతావు అటు ఇటు పింఛన్ పైసలు మంచిగానే వస్తాయి ఏం చేస్తున్నావు అవన్నీ కైకిలు పాడబడాను 2 3 ఏళ్ళు అవుతాను పోతలేని బిడ్డ గుమ్మడి పండు ఉన్నట్టున్నా నన్నే వదిలిపిస్తాంది
శాతగాంధాన్ని అందులో అడ్డం మీ మనవాడు ఏం కట్టం చేయడా? ఓ వాడు ఊరి మీద తిరుగుతాడు, తాగుతాడు, ఏమన్నా అంటే కూర అండపోతే అచ్చి గుద్దుతాడు. నిన్న మనకి ఏమన్నా చేస్తామన్నా యువత అత్తలేదు. ఓ లగ్గం చెయ్యి ఆ పోని చూసి. ఏమో యువతను ప్రేమించండి అంటాను వాళ్ళు వీళ్ళు, కానీ మరి నిజం అబద్ధం తెలియదు. అడగపోయినా ఇంకా ఆయనకు ప్రేమ ఒకటి ప్రేమ. ఓ ప్రేమ అట బిడ్డ, ఏం చేయాలి చేస్తామంటే నన్ను ఏమన్నా అంటే కొట్టి చంపుతాడు. కూరలు పూలు మంచిగా అండి పెట్టాలి వానికి. సరే పింఛన్ పడ్డాకనైతే యాది పెట్టుకుని తెచ్చి 380 రూపాయలు అయినాయి. తెచ్చిత బిడ్డ, ఇదిగో నీది ఖాతా రాత్తన్నా రాయి. నేను గట్లా మాట పోనీయకుండా ఇస్తా బిడ్డ, నా సంగతి నీకు తెలియదా? సరే ఊళ్ళో అడుగు ఇవ్వాలన్నా. సరే సరే ఇక పో. అరే ఈ లచ్చమ్మ 380 రూపాయలు గుర్తుపెట్టుకో. అవ్వ పొద్దు పొద్దుగాలనే ఉద్దర గిరాకి మంచిగా వచ్చింది. గిట్లయితే సామాన్ ఏం తెత్తా, అన్ని ఉద్దరలే పోతే. నా మొగనికి ఈడ సామాన్ ఎటు పోతుంది, గిరాకి ఎటవుతుంది, ఏ సోయలేదు. మంచిగా షాప్లో కొంటా, దుకాణంలో పొంట తినుకుంటా తిరుగుతాండు కావచ్చు, ఫంక్షన్ల పొంట. ఎవరో దుకాణంలో దుకాణంలో ఎవరు ఉంటారు? మంది ఉంటారా? అయితే కిలో చక్కెర. అరే ఇక్కడ కేజీ చక్కెర ప్యాకెట్ ఉంది, పట్టుకరా. మీ దుకాణంలో చక్కెర తీయ ఉంటుందా? మా దుకాణంలో చక్కెర తీయగింది, ఏ దుకాణంలో చక్కెర తీయగానే ఉంటది, సప్పగుంటుందా? లేకపోతే ఆయన నేను ముద్దు కాళ్ళకి ఎప్పుడైనా వచ్చిన్నా, ఎప్పుడైనా సిటీలో డీమార్ట్కి పోయి తెచ్చుకుంటాం. అక్కడ తెల్లగా మంచిగా మెరుతుంది చక్కెర. ఇక్కడ కర్రెగా బొగ్గోలు ఉన్నదా చక్కెర? ఇది కూడా తెల్లగా మెరతలేదా? ఏమన్నా పురుగులు ఇట్లుంటాయి మరి? చక్కెరల పురుగుడు ఉందేనా? మా ప్యాక్ చేసి వస్తుంది కేజీ. ఇంకా ఒకటి పాన్స్పౌడర్ డబ్బి. పాన్స్పౌడర్ డబ్బా తీరా. ఎంతది? 10 రూపాయలా? ఒకటి 10 రూపాయల పాన్స్పౌడర్. ఇగో. ఏంది గింత చిన్నగా ఉన్నది, ఇది ఇంత బూడిది బూడిది తెల్లగా ఉంటుందా? గంతే ఉన్నదంటే 10 రూపాయల గంత కాకపోతే గింతది ఇస్తారా? సిటీలా ఇంత ఇంత దొడ్డు ఇంత పొడుగు ఉంటాయి, గింతే ఉన్నది. ఇది గింత దొడ్డు గింతది ఈ దుకాణంలో కూడా ఉంది, కాకపోతే పైసలు ఎక్కువ అవుతుంది. అయినా మేము ఎప్పుడు ఇక్కడ కొనుక్కోము, ఎప్పుడు సిటీ పోయి తెచ్చుకుంటాం. సరేది ఇప్పుడు ఇంకేమన్నా కావన్నా? ఇంకా అవి చాలా. ఒక బిస్కెట్ ప్యాకెట్. ఇగో బిస్కెట్ ప్యాకెట్. ఏది గింత చిన్నగా ఉన్నది? డీమార్ట్లా ఇంత ఇంత వెడల్పు ఇంత పొడుగుతోనే ఉంటాయి పెద్దగా. ఈడ కూడా పెద్దగా ఇంత ఇంత దొడ్డుతో ఉన్నాయి, పైసలు ఎక్కువ అవుతాయి. కాకపోతే మేము ఒక్కొక్కటి ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడైనా 3-4 వేల సామాన్ తెచ్చుకుంటాం. నీకు తెలియదా చెల్లె? నాకేం తెలియదావా? నువ్వు ఏ షాప్ పోతున్నావో ఎటు పోతున్నావో అన్ని నాకు ఎరకనాయే. సరే చాలా, ఇంకేమన్నా తీసుకుంటావా? అయితే కనుక ఇంత చిన్న దాంట్లో సామాన్ అంతా పడుతుందా? డీమార్ట్ అయితే పెద్దగా ఉంటుంది. అయినా నువ్వు ఎప్పుడైనా పోతున్నావో తెలిసి ఉండు, మేము నెలకు 2 సార్లు పోతాం డీమార్ట్కు. నీకు ఇవి చాలా అడుగుతానా? చాలు తీగా. సరే బిల్ అయ్యిరా 60 రూపాయలు. అయితే కానీ రాసుకో మరి, నీ షీకాడు మా ఆయన వచ్చినాక ఇస్తా. ఎప్పుడు తెచ్చుకున్నా డిమార్ట్ పోతాం, 2-3 వేల రూపాయల సామాన్ తెచ్చుకుంటాం అంటే కదా, ఆడ కూడా రాసుకో అని చెప్తావా? మరి మేము ఎప్పుడైనా సిటీకి పోయి తెచ్చుకుంటాం. అద్దద్దు పైసలు ఇచ్చుకుంటావా? గిరాకీ బోని మళ్ళా పొద్దునే నాకు ఉద్దర పెట్టకు. అయ్యో రాసుకోరాదు, అప్పటికి షీకాడు మా ఆయన వచ్చినాక ఇస్తాం. అరే రామా, రాసుకో. దుఃఖంగా తెచ్చిర్రి. సరేది నేను పోతాను. పో. ఎక్కడ తలిగిందిరా నాకు పొద్దుగాలనే. ఓదమ్మా ముసలి ఓదమ్ మేమే ఈ మాట పోయి తెచ్చుకునేటోళ్ళకి 60 రూపాయల దగ్గర పెట్టుకోరా? ఇదట చిన్న షాప్ అట, బిస్కెట్ గింతే ఉందట, పాన్స్ పౌడర్ గింతే ఉందట. ఈ దగ్గర పైసలు గతి లేకున్నా కూడా మాట్లాడుతుంది. చెప్పపా, అవి చూసుకోపా. నువ్వు ఈడ నాకాడ ఏం చేస్తాను? రజనీ ఒక కూల్ డ్రింక్ ఏవా? థమ్స్అప్. ఒక థమ్స్అప్ తెపరా. గంతే నాకు ఇంకేమన్నా అన్న. 1 కిలో రవ్వ ప్యాకెట్, నాటు రవ్వ తెస్తాను వారా. ఈ నిద్ర మొక్క పొడు ఎటు పోతాటే. ఏం చేస్తాను? నాటు రవ్వ అదే ప్యాకెట్ కదే. గీడా అయ్యో పాత 700 రూపాయలు ఉండే కదా ఇచ్చేది, గవి రాదు. ఇవి అవి కలిపితే 1000 దగ్గర పడితే. పాత ఎక్కడి నేను ఎన్నిసార్లు వచ్చినా? నేను వచ్చిందే 3 సార్లు వచ్చినా. పాత పైసలు అంటాను, ఎక్కువ తక్కువ రాసి పెడతాను. ఏంది ఏం ఎక్కువ తక్కువ రాసి పెడతానా? ఇక ఏంది శైలజ చూడు. అయ్యో శైలజ నీ చూడు సామాను, నేను ఎక్కువ తక్కువ ఏం రాసి పెట్టినా?
నేను ఎందుకు ఎక్కువ తక్కువ రాసి నేను పెడుతున్నావా 3 సార్లనే వచ్చిన 3 సార్లకు ఎంత అంత కొడితే 200 కూడా తీసుకోపోలేదు ఇక వీటితోనే 300 400 అయితే కావచ్చు అనుకున్నా నేను లేదు నువ్వు నూనె ప్యాకెట్లే 3 కొంటమైనావు 150 రూపాయలకు ఒక నూనె ప్యాకెట్ అవే 450 రూపాయలు అయినాయి నేనే వచ్చిన 2 నూనె ప్యాకెట్లు తీసుకుపోయినా చిల్లర సామాను సబ్బులు సరుపులు తీసుకుపోయినా అంతే 770 రూపాయలు అయినాయి చూసుకో నేను అబద్ధం ఆడేదాన్ని కాదు నీ రూపాయి నాకు వద్దు మీ మీద ఎక్కువ తక్కువ తీసుకొచ్చుకొని నేనేమో పెద్ద బిల్డింగ్ కట్టలేను వినబడదా నేను గంట తీసుకుపోయినా నువ్వు రాసుకున్నానికి నేనే ఇయ్యాలి ఇంకెవరికైనా ఇచ్చినావు వచ్చి నా పేరు మీద చూడు నేనెందుకు ఎవరికి ఇస్తానవా గిట్లా కొంట పోతారు మళ్ళీ ఎక్కువ తక్కువ రాసిన తీసుకోపోవాలి వద్దా నేను తీసుకుపోయిన అయితే గంతే నేను మా ఆయన తీసుకుపోయింది కావచ్చు నేను అడిగి చెప్తా కాకపోతే నేను తీసుకుపోయినా గంతే నీ ఇష్టం అక్క కొంట లేకపోతే లేదు పైసలు ఇయ్యందట ఈమెకట ఉద్దరు ఇయ్యన్నట తర్వాత మళ్ళీ మాటలు వాడన్నట చుట్టాలు వచ్చి థమ్స్అప్ అన్ని మరి ఎట్లా మాట్లాడుతున్నావు నేను ఎట్లా కనబడుతున్నా ఎవరైనా నిన్న కూడా ఏమనుకుంటారు ఎక్కువ తక్కువ రాసి పెడుతుంది కావచ్చు అనుకుంటారు ఇక నీ పైసలు తీసుకొచ్చుకొని నేను బిల్డింగ్ కడతానా ఏంది ఇత్తది రజట నువ్వు పోతానా 4 సార్లు వస్తే గట్లనే అనిపిస్తుంది మీకు మరి లేకపోతే నీ దుకాణంలో ఖర్చు ఎక్కువ అవుతుంది కదా ఇగోరా ఏం చేస్తాను వాడికి పోయి నిద్ర మొక్కపోడు చూడు ఎట్లా చూస్తాడో ముసలిది స్టార్ట్ చేసింది నాకు ఇలా తలికాయ కొలుపు మా అల్లుడున్న బిడ్డ వచ్చినారు కూరగాయలు ఏం లేవు కూర ఏం లేదు వాళ్ళు కోడిగుడ్లను తీసుకుపోవాలి అంచనా దేవుడా రజనవా ఏందే ఉన్నావా దుకాణంలో ఉన్నానే కోడిగుడ్లు లేరా ఉన్నాయే పండురా పండు పండడానికైనా నేను పల్లె పెట్టుకున్నా నీ మొద్దు మొగ ఎదుర మొక్క పడ కొడుకుడు లేపా ఛీ దరిద్రుడు మంచి పని ఉండే పెట్టుకున్నావు బిడ్డ దుకాణం నిద్రపోవద్దు తెలుసా ఏమి పని చల్లకుండా వాడు తినుడు పండుడు ఇంట్లో అన్ని సగం ఖాళీ చేసిండు సేమియా ప్యాకెట్లు ఉన్నాయే సేమియా ప్యాకెట్లు పాల ప్యాకెట్ ఎంత ఇవ్వాలి సెమ్మె ప్యాకెట్లు 10 రూపాయలు 2 ఒకటి పెద్ద పాల ప్యాకెట్ 2 సెమ్మె ప్యాకెట్లు అడదారా ఒకటి 30 రూపాయల పాల ప్యాకెట్ ఏందే సెమ్మె ప్యాకెట్లు కొంటూ అవుతున్నావు ఏం చేస్తారే మీ చెల్లిని మరి తెచ్చినరా నీ అవ్వ వాళ్ళ తెగ కోడిగుడ్ల కూర ఆడతా అవి నీ ఇంత కిలో అంత చికెన్ మటన్ తేవాలి కానీ ఇప్పుడు ఈ పూటకు కొట్టిపోతాం అరే పోయి మళ్ళీ మటన్ పట్టుకురానా తేరా నేను పని ముఖంలో కట్టే పరుపు తెచ్చేయమంటావు తమ్మి అంటావారా ఓ దూరా కొడుగుడ్లు కింద పడేసావు నిద్ర మబ్బున్నావంతా అని ఈపు వాళ్ళగది కొత్త అంగి చేతికి కాడము లేదు ఎత్తలేదు 64 రూపాయలే 30 అవి 20 50 అవి 14 64 బిడ్డ ఈ ఇగ్రంకాల్లోని పనికి పెట్టుకున్నావు ఈ సేమియా ప్యాకెట్ లో కవర్లు వేసి ఇవ్వాలి ఈ పాల ప్యాకెట్ కలిపి కవర్లు వేసి తెలియదా ఆ చూడు ఎంత పెద్ద కవర్ ఇస్తాడో ఒకటి యూరియా బత్త తెపోరా ఆ యూరియా బత్త లేచిత్తు ఇకవే ఇక పట్టుకపోతాను అది పట్టుకోబోయే నీకు పని చెప్తా చేసుకునేది మేలు అబ్బా పొద్దుగాలటి సంధి ఉద్దర గిరాకీతో పిచ్చి లేచింది అవ్వ ఇప్పుడు కనబడే కళ్ళకు పైసలు 64 రూపాయలు మేడం మేడం ఎవరినిరా నిన్నే మేడం ఏంది ఏం లేదు ఈరోజు షాప్ అంతా మంచిగా నిండు ఉన్నట్టు అనిపిస్తుంది మేడం ఉంటదిరా ఏం గిరాకలుగా నిండుగా ఉంటది కాదు మేడం రోజు సాధారణ ఉంటే అంత మబ్బు ఉండేది ఆయన ఊరికే కూరికేది కౌంటర్ మీద కూర్చొని నేను ఊరికే లేపేది అన్న లేవే అని కానీ మీరు ఉన్నందుకు నిండు ఉంది మేడం ఇట్లా కలకలలు ఆడుతుంది లక్ష్మీదేవి ఉన్నట్టు ఉద్దర గిరాకచ్చుడు మంచిగా ఉన్నది కదా నేను ఉన్నందుకు సరేగా ఏం కావాలా చెప్పు అర్థమవుతుంది అంటే మేడం అంటే రేపు ఏంద్రా రేపు మా దోశ లగ్గం ఉన్నది నీకు ఇట్లా పిల్లని చూడమంటావే ఏంది మరి కాదు మేడం అయ్యో ఒక 500 ఇస్తే అనుకున్నా నువ్వు మేడం అన్నప్పుడే స్వాగతాన్ని ఉంటేనేమో ఇట్లున్నది అన్నప్పుడే నాకు తేడా కొట్టింది తమ్మి 500 ఎందుకు 1000 రూపాయలు ఇస్తా నీకు మన గిరాకీ బాగా లేదురా పొద్దుసంది సిగ్గులేదా కొంచెం అన్నా పొద్దుటి బట్టి ఉద్దర గిరాకీ వస్తుంది 64 రూపాయలు వచ్చినాయిరా కౌంటర్లకి 64 రూపాయలు 500 ఎడికెళ్ళి తెచ్చేయాలరా నేను నడవాల సుత్తాడు చూసిన కాడ చాలు కానీ ఇంకా లోపల ఒకటి క్రీమ్ బన్ను తీసుకురాపో గావరాయి పడైతుంది ఇంత తినడన్న తిందాం నేను ఇవాళ పని మీద పడి అన్నం వండుడే మర్చిపోయినా పో తీ 500 అన్నట్టు 500 ఆగు హలో
ఏంది ఏం చెత్తా ఈడ దుకాణంలో అన్ని తినుకుంటా కూర్చున్నా తెలుసు కదా ఎవరం అంతా నా మీద పెట్టిపోయినావు మంచిగా ఆడ తినుకుంటా తిరుగుతున్నావు నేనేమో ఇక్కడ గోస పడుతున్నా ఈ నిద్ర మొక్క పొంతోని ఈ తిండిపోతాడు కానీ ఏమున్నది చేసేది నీ చేసుడు చెర్లవోను నీ రాజ్యం నువ్వే ఇక్కడ గింత గిరాకీ లేదు మను లేదు ఇగో వీనికి ఇంకా 500గా ఉన్నట్టే వీని సోపతిగా అంతే ఉందో పెన్లో పేరంట ఉన్నదట తలకే పోతుంది నాకు మీ అందరితోని నువ్వు ఎప్పుడు వస్తావయ్యా స్వామి ఎల్లుండి దాకా ఉండి ఇంకా అన్నే ఇంకేమన్నా లాస్ట్కు ఆ బొక్కలో ముక్కలో తినుకుంటుండు చెప్పండి రా ఇదే ఇష్టపట్టి చెప్తానవా తినే శాతం అవుతుంది కానీ దాని కొరికి పంట శాతం అయితే కానీ కవర్ చింపే శాతం కదా వద్దు మొక్కపోడ మంచుకున్నారా క్రీమ్ పనులు ఏడసేటమ్మ అంత మెత్తబడే కాదు ఇక మెత్తబడిపోతే మరి ఎట్లుంటాయిరా ఎవరన్నా నచ్చుకునే దిక్కుందా కొన్నా ఉద్దరే కాబట్టి మనమే మింగుదాం ఏం చేద్దాం వీటికి పక్కా నువ్వు దంచు ఒక ఓసినండి ఏంది ఓసినేంటా ఓ తాగొద్దు మొక్కడా ఇది ఏం షాపు నువ్వేం అడుగుతున్నావు ఇది దుకాణం గిరికనికి వచ్చిన నాకేమనుక నువ్వేమిటికి వచ్చినావో ఓసి 90 పైసలు మళ్ళా 90 అంటే బాట అనుకొని ఉంచుకుంటా 90 లేదు గిటి లేదు ఇది కిరాణా దుకాణం మజీమంటావా ఇత్తా థమ్స్అప్ గా ఉన్నా ఇత్తా ఈ షాప్ గిడి ఎందుకున్నది ఈ షాప్ గిడి ఉండపోతే నా షాప్ నా కాడ ఉండపోతే ఏడుంటది పల్లీలు ఉన్నాయి ఎంపీ ఒక 10 రూపాయల పల్లీలు 90 పడుకోరా పడుకోరా పల్లీలు ఇప్పుడు ఏంది ఇదేమన్నా హోటలా లేకపోతే బ్రాండ్ షాపా నీకు ఒకటి కోటరు ఇన్ని పల్లీలు ఏంపి పట్టుకురావడానికి ఈ దుకాణం నాడు ఎక్కించాడు కాదు నేను గిడికనికి వచ్చిన మళ్ళీ నన్ను అడుగుతాడేమే వీడు తగదు మొక్కపడే పొద్దు పొద్దు వల్ల తాగుతారవా ఇది వైన్స్ కాదు వైన్స్ కాదు ఇది వైన్స్ కాదు దుకాణం దుకాణం మంచిది దుకాణం నేను అదనుకున్నా పైసలు ఉద్దరియా నీకు ఉద్దరనా ఈ వరకే 560 రూపాయలైనా నీ ఉద్దర మీద మానువోయ రోజు వస్తాను మింగుతానో పోతాను ఉద్దరలేదేం లేదు నా మొగడు తిరుగుతాడు ఆ పైసలు కట్టు కాదు సప్పగా ఉన్నాయి తినేది తింటాడు సప్పగా ఉన్నది అంటాడు ఏందిరా కేక్ లేవులే తినేది ఏంటి కేక్ కాకపోతే గైద్యా కాదు ఇప్పుడు లొల్లి పెడతాను లొలిగా నువ్వు సక్క ఇచ్చాడు ఎవరికి నాయనమ్మ తీసుకోయింది కాదు తీసుకుపోయిందా మీ ముసళ్ళు వచ్చింది సామాన్ ఇంత పట్టుకొని పోయింది రూపాయి ఇయ్యలే ఓ పెండ్లి లేదు పెడకు లేదు ఊరి మీద పడి తిరుగు అంతే బాట అనుకుని మంచిగా చెప్తున్నా ఇప్పుడు ఏంది పైసలు కట్టాలి పైసలు కట్టు ఇప్పుడు వెనకట పైసలు లేనప్పుడు ఏం చేసి చెప్పు ఏం చేసారు ఏదైనా కుదబెట్టిరు కుదబెట్టుడు కాదు వస్తువు మార్పిడి అంటారు దాన్ని ఇగో నేను తిన్నదానికి ఈ ఇంకో వస్తువు ఇస్తే చెల్లు ఇగో ఈ వస్తువు ఇస్తానా ఆడికి చెల్లు ఈ వస్తువు ఎవరిది నీదా నాదే ఇది నాది మంచిది అగా ఏయ్ ఈ బిస్కెట్ ప్యాకెట్ నా దాంట్లో నాకే తీసిచ్చి మజాకి ఎత్తున్నా నువ్వు పైసలు వారే ఫస్ట్ పైసలు వారే వారే వస్తువు ఇచ్చిన లేదా ఇప్పుడు నీ వస్తు మార్పిడి మాకోల కట్టే ఎవరు కట్టిరు గవేబులు కడితే నీకెందుకు వస్తువు ఇచ్చిన నేను నువ్వు ఫస్ట్ నడు పైసలు కట్టిపో ఇక్కడ చెల్లి మంచిగా మాట్లాడా ఏయ్ నువ్వు నడు ఫస్ట్ ఇక్కడ చెల్లి పైసలు వారేసి నడు చీపిరి కట్ట ముఖం పెట్టుకొని వచ్చాడు తాగింది ఆకి ఇంకా నాకు దుకాణం మీద చెల్లెళ్ళు పెడతాడు ఎట్లుందిరా ముఖం కాట్ల కొరకు అసలు నాడు నువ్వు ఫస్ట్ పైసలు మారాయి గిన్నె గిన్నె నువ్వు నీ మీద మన్నుపోయో ఏందిరా ఏంది చూసినావా అన్న చిన్న బాబు ఈ షాప్ లోకి వచ్చి వాడు బీరు బరాన్ని అడుగుతాడు నన్ను ఏం దుకాణం అనుకుంటున్నావు రా అరవింద్ ఏందిరా ఇంటికి పోరా సిగ్గుపోతారా ఇద్దరు పోతారా పొద్దుడు పడి తాగుతారా వయసు పోరనివి పెళ్లి లేదు పేరంట లేదు పైసలకు వారేరా నువ్వు నా పైసలకు వారేసి మాట్లాడు సిగ్గులేనోడా ఇవన్నా దుకాణం కూడా లొల్లొద్దు అన్నందుకు ఏందిరా లొల్లొద్దు ముందే మా రంజు మేడం కరాడీలో బ్లాక్ బెల్ట్ ఇచ్చి వాడేస్తుంది ఇట్లా నీకు 500 ఇస్తా నా సైడ్ ఉండరా 500 ఇస్తా నా సైడ్ ఉండరా నిజంగానే ఇస్తా
వాడికేలేవురా పైసలు నీకేందులో ఎన్ని ఇస్తారా తాగున్నాడు తెలియదే పాపం ఏంద్రా పోస్ట్లేదు రేటు తిరాయించినవా వాడు 500 ఇస్తానని వరకు అట్లా కాదు మేడం ఇంటి నువ్వు ఫస్ట్ ఇట్టాడు నన్ను కొడతా నువ్వు నాడు ఫస్ట్ ఇట్టాడు వారైతే నువ్వు ఇంటికి దింపేసావు దించిరారా బండి మీద ఎక్కించుకొని పోయి దించిరా నాలుగే అద్దు 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 అని నువ్వు ఇట్టా నిన్ను పని మీకెత్తాను కింద పడితే మనం వేస్తాం మేడం నువ్వు దుకాణం పోరా అంటే కింద పడితే మళ్ళీ నీకెంత వాడు 500 ఇస్తానంటే అడిపోతానవా ఇంటికి పోరా నువ్వు నన్ను మర్తా నన్ను కూడా పైసలు వరేసి మాట్లాడి పైసలే పడియాలా నీకు 500 రూపాయలు 600 రూపాయలు పైసలు నాకు కల్తీ మందు పోసి రేపులు పోసి అరే కల్తీ దుకాణం వరకు కిరాణా షాప్ రా గాడిదే ఎట్లా పోసిరు అరే నీకేమన్నా మందు పోసింది కింద పొద్దుగాలనే అయితే నన్ను పైసలు కనుక ఇస్తాను మరి లేకపోతే ఇజ్జతున్నోని రేషం ఉన్నోని పైసలు వారాయి ఎంత 500 చిల్లరా 500 నీ పైసలు మీ దగ్గర గాడిది ఎక్కడియో మరి ముసల్దాన్ దగ్గర గుంజుకున్నాడు గుంజుకున్నట్టున్నాడు 600 100 ఉంచుకో ఈ దుకాణంలో ఏం కొనకు అంత కల్తీ పోకడ తక్కువ లేదు దీనికి అని తీసుకొని అవతల నువ్వే నన్ను మారుతాను ఇంటికి బా వాడు 500 ఇత్తనగానే వన్ పడవాడిని వారా ఎందుకే మొక్కపోడా ఓ గాడి పో తాగుపోతాడా మొక్కంతోమా నీకు సేట్ అవుతారా అని నీ సంగతి చెప్తా ఏంది బిడ్డ మరి నువ్వు ఉద్దరికి ఇస్తాను నాకు అర్థం కాదు నువ్వు నీ అవ్వ వాడు నిన్న మొన్న మంచిగానే ఉన్నాడు ఇగో తాగా గిట్లా లొల్లి పెడతాడు నాకు ఇంతవరకు వాంతో లొల్లి తెలియదు అలా ముసళ్ళు వచ్చినాయి కుదిరాను అసలుకే ఇక ఈ తాగుబోతు ముఖంలో కట్టి అబ్బా గంట అవుతుంది తలకే పోతుంది నాకు పెద్ద చిల్లరగాడు కాదు బిడ్డవాడు సరేగా నేను నువ్వు గిట్లా వచ్చినావు మర్చిపోయిన అప్పుడే థమ్స్అప్ పట్టుకురా మనది బుజ్జి థమ్స్అప్ పట్టుకురా వీడు పెద్ద దొంగ నీకు ఎక్కడ పంచ వీని పెట్టుకున్నావు నువ్వు వీడు వాని సంకల్ని వచ్చిండే 500 ఇస్తాడుతో నాకు 500 ఇస్తావు అంటాడు గిలాసులు ఎవరు పట్టుకొస్తారు అయ్యా పో ఎన్నే ఈ ఒక కట్టి కట్టరు దేపో ఏ ఉంటే ఉన్నా దగ్గర కట్టి గిట్టున్నాయి 100 రూపాయలు ఇగవే చిచ్చి ఇవాళ ఎవల ముఖం చూసినో ఏమో పొద్దుటి నుంచి గింత కూడా ప్రశాంతత లేదు ఓటిగా పోతోటి లొల్లి లొల్లి అంగడంగడి నువ్వు నా ముందటుంటే నేను బాట అనుకుని తలకే వెళ్ళకూడదు నాడు లోపలికో ఎందుకేమో కూడా అంటే కాదు మేడం రేపు పెళ్లికి అవసరం వస్తాయని ఆ తాగోతుగాడే దొరికింది నీకు కదా అడగడానికి నేను అడగలే ఆయన ఇస్తా అన్నాడు 500 నువ్వు లోపలిగా పని చూసుకోపా దుకాణం పెట్టుకున్నాడు ఏమో అని తలకాయ పోతుంది నాకు తలకాయ నా మొద్దు మొగడు ఏడ తిరిగేస్తాడు ఇంకా ఏందో మంత్రి ఫోన్ చేస్తాడు ఇక ఈ మంత్రి హలో సామాన్ రే నా దినాలకు నీ సామాన్ పాడుగాను సామాన్ లేదా సపడగరా మాట్లాడే ఆట తాగుడు పాడుగాను ఆకలి అయితే తినాలి తాగుడు బంద్ చేయాలి ముందు తాగద్దు ముసల్దానా ఈ ఘాటు కొడుకు మళ్ళీ దాగచ్చినట్టే ఉన్నది కదా ఏమని పాడుపడదు రేవు ఇక పింఛన్ పైసలు తెచ్చి నేను దేవుని ముంతలు వేసిన ఎందుకు కొంచెం 1000 రూపాయలు కొంచెం వాళ్ళకెళ్ళి నేను కొంచెంలే ఏంద్ర గీతగానే దాగచ్చిన ఎక్కడిరా పైసలు నేను కొంచెం అంటాను ఎవరిచ్చిరా నీకు నాకేం తెలుసు నాకేం తెలుసు అంటే ఏమన్నట్టు నేను ఇంతగానో ఉద్దర సామాన్ తెచ్చుకున్నాక పోటీ దగ్గర అన్న ఎక్కడ నీ అండలే నేనే అదోటి ఇదోటి సామాను నూనె ప్యాకెట్ ఇంత సర్ ప్యాకెట్ ఇంత డబ్బా రొట్టె తెచ్చుకొని తిన్నా నాకు శాతం అయితే లేదు ఎవడు అండి పెడతాడు నీకు అండలే నేను అండలే డబ్బా రొట్టెలు తెచ్చుకొని తింటాను తినపోతే నా సొమ్ము నేను తెచ్చుకొని తిన్నా నువ్వు అన్నాడు నేను ఏమో ఎండి సావాలి నువ్వు డబ్బా రొట్టెలు తెచ్చుకొని తింటాను తినపోతే నీ అయ్య చెప్పేసి అయితే తెచ్చిపెట్టినావు నాకు నీ అయ్యకి ఇట్లే తాగిండి సచ్చిండు నీకు ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా అవుతుంది డబ్బా రొట్టెలు కాదు నీకు తెచ్చుకొని తిన్నా సంగతి డబ్బా రొట్టె సంగతి నీ సంగతి డబ్బా రొట్టెలు కావాలంట ఏమైంది ఏం పుట్టింది
ఇట్లా అయ్యా సత్యదర్శనం గారి వేసి వద్దాం పగ్గాలు ఇంటికి వేసి వద్దాం ఏం కదా నేను కదా సత్యపా నడు మా అల్లుడు వచ్చిన నా పానానికి నాకు గండానికి వచ్చినట్టున్నాయి కదా. థమ్స్అప్ అంటే థమ్స్అప్ చేస్తే అద్దు మామ నాకు స్ప్రైట్ కావాలన్న బట్టే లేనిపోని ఎన్ని కోరుకుంటాడు. ఈ దూరసాన్ని ఏమంటుందో వాపస్ తీసుకోమంటే. రజనీ ఓ రజనావా అయ్యో పండుకున్నావా? ఏందే? ఇగో ఇది తీసుకో. ఏమైందే? మా అల్లుడి దాగడాట. అయ్యో నేను ఇది తీసుకోవడానికి అంటలేనే. ఇగో ఇంట్లో ఆల్రెడీ ఇంతంత తాగినట్టు తీసిర్రు, మూత తీసి ఉన్నది. తీసుకోవాలి చెప్పు. అదేనవ్వా ఆయన ఇది దాగడాట. ఇది తాగకపోతే ఓపెన్ చేయకపోతే తీసుకుంటేనే, తీసుకోవడంలో నాకేం ఇబ్బంది లేదు. ఇగో ఇది సీల్ తీసిర్రు, ఈ సీల్ తీసినాక ఎట్లా ఇది మళ్ళీ ఎవరు కొంటారు చెప్పే వాళ్ళు కొనరు కదా. ఓ 10 రూపాయలు 5 రూపాయలు కట్ చేసుకోరా అయితే. చీనీ అవ్వ 10 రూపాయలు 5 రూపాయలు కట్ చేసుకోవడానికి ఇది ఏంటిదే? ఇది ఎవరు కొనరు. అద్దు కొంటవా? అంతలా అయితే ఇంకోటి ఏదైనా కావాలంటే ఇస్తా. అయ్యో నాకు ఇది ఏమద్దా వాడిని తీసుకోండి, నీ సొమ్మే కదా, నీ దగ్గర కొన్నదే కదా. నా దగ్గర కొన్నదేనే, అది ఓపెన్ చేసిర్రు. ఇప్పుడు థమ్స్అప్ ఓపెన్ చేసినాక ఎవరికన్నా 10 రూపాయలకి ఇంత పోతాను అమ్ముకునేదా కల్లా ఇంకేమన్నా? అయ్యో మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మా అల్లుడు తాగనమాట ఆయన కాసల్లాగుండా. ఇగో నువ్వు కొంటవా ఇది, నువ్వు తాగు, నీ అల్లుడు ఏం తాగుతాడో చెప్పది ఇస్తా. ఇక మళ్ళీ అది కొనాలి ఇది కొనాలి, నా దగ్గర పైసలు ఉండదు దానవ్వా. అరే నీకు అర్థమవుతుందా అనే? ఇది ఎవ్వరు కొనరు, నేనేం చేసుకోవాలి? నీకు అల్లుడు కూడా లేడు, తాగుతాడో ఏమైనా చేద్దామన్నా ఏం లేదు. నీ దగ్గర కొన్నదే కదా నవ్వు ఇది. అరే మళ్ళీ అదే మొత్తుకుంటావేమో చెప్తా అంటే నేను పాడిందే పాటరా పాస్ వల్ల పాట అన్నట్టు ఒకటే పాట పాడతావు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మరి? నాకేమద్దా? నేనేం చేయలేను, నువ్వు అది కొంటావో ఇంకోటి కావాలంటే ఇస్తా. ఏం చేస్తా నేను తీసుకుపోయి దీన్ని? ఏమని చేసుకో, ఏమన్నా నేనేం చేయాలి? ఏందావా ఇదివరకు పోరాడచ్చులు పెట్టిపోయింది కిందికి ఏంది? ఏంది ఏం మాట్లాడతా నేను? పోరాడుకుని దీనికి సంబంధం ఏదే? అరే మరి ఇప్పుడు నీ దగ్గర కొన్న గిరాకేనా? ఇప్పుడు తీసుకోమంటే తీసుకుంటే ఏమైందావా నువ్వు? నా దగ్గర కూడా ఏం చేయమంటావే? ఇది ఓపెన్ చేసిన ఎట్లా తీసుకుంటారు చెప్పు? తెలివి మాట్లాడతానవా తెలివి లేక మాట్లాడతానవా? 5 రూపాయలు 10 రూపాయలు కట్ చేసుకోమంటాను కదా. మళ్ళీ అదే మాట మాట్లాడతాను. అవా 5 10 ఇది ఏం చేసుకోవాలి? నేను మీద పోసుకోనా? మరి నేను ఒర్రకుండా సగాయించాలి బాపా. అరే థమ్స్అప్ తీసుకోవాలి నాకు పైసలు ఇస్తలేవే పోండి. అవ్వ ఒర్రిచ్చుడు గంగలవోను ఇవాళ పొద్దుసందంతా నా పాన తింటారు. పైసలు ఎత్తురా పైసలు పోరా దుకాణం పోయిపో. వీళ్ళతో నొరలేను నేను. మంచిగా ఉన్నావు గిట్లే మనసు పక్కన వేసుకుంటానావా? మళ్ళీ అట్టే మాట్లాడనుకో, ఇటుక పెట్టి అనుకొని ఉంచుకుంటా మరి. అరే థమ్స్అప్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నది నా పైసలు నాకేమిటి తెలియదు. అరే నీ అవ్వ ఎవడైనా సీల్ తీసిన బాటలు తీసుకుంటాడే? తెలివి ఉండి మాట్లాడతావా తెలివి లేక మాట్లాడతావా? 5 10 తక్కువ కట్ చేసుకోండి. 10 మీద 5 మీద మళ్ళా నాకు మంచిగా ఒక్కసారి మూత తీస్తే అది మళ్ళీ వాపస్ తీసుకోరు. అరే అది కాదు రాళ్ళ మీద నీళ్ళు కలిపినావా పాలు కలిపినావరా? చంపుతా మళ్ళీ చిన్న మంచిగా మూత తీసుకున్నావు, గిలాస మందం దాయను మీతో తీసుకొచ్చి ఇస్తాను. మంచిగా దుకాణం నా అయ్య సుట్టమా, నా అత్త సుట్టమా, నా మావ సుట్టమా? నీకు ఇచ్చిన ఇప్పుడు నీది నీకు ఆయనది మొఖాన వాడేపా కావాలన్నా ఇప్పుడు ఇస్తా తీసుకోను నువ్వు లొల్లిగిడ. అరే మా అల్లుడు తాగుతలేరు అది అనుకో ఇంచలు చక్కగా వీక్తా షాప్ మూసేసుకొని. వీనికేం పుట్టింది? నమస్తే. ఏందిరా ఏమైందిరా? పాపం ముసలేమో తిన్నదట, కళ్ళు తిరుగుతాయి దుకాణంలో తిన్నదట. అత్తమ్మ ఏమైతుంది అత్తమ్మ? డబల్ రేట్ తిన్న బిడ్డ పేయి అంత గిర్ర గిర్ర తిరుగుతాను. డబల్ రేట్ తిందావా? ఎవరికే? ఓ దేవుడా, కల్తీ పట్టుకొచ్చినావా ఖరాబ్ అయినా పట్టుకొచ్చినావా? ఏమైంది నీకు? పెయ్యి గిర్ర గిర్ర తిరుగుతాను. డబల్ రేట్ తింటే పెయ్యి గిర్ర 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 తిరుగుతుందా? ఏమైంది? మంచిగా ఉన్నావు గట్టిగానే. అవు ముసలి ఉంటుందా పోతుందా? కథ అయిపోయింది, ముసలి పని అయిపోయినట్టు. అత్తమ్మా ఓ కొడుక ఎక్కడికి తెస్తాను నువ్వు ఊళ్ళకు? మంచి స్టాకే, నువ్వు మీరు నన్ను కత్తిరిస్తారేంది? ఓ బావా ఏమైంది? నీకేమైంది? నేను పొద్దుగాల దుకాణంలోకి వచ్చి చక్కెర పాడవి ఒక బిస్కెట్ ప్యాడ్ కొనుక్కున్నా. ఆ ఇంటికి పోయి తానం చేసుకో పౌడర్ వేసుకుంటే మొత్తం దూరదే. ఆయన దుకాణాలకు ఎప్పుడు రాలే నేను. ఎప్పుడు ఆయన డీమార్ట్కి పోయి తెచ్చుకునేది 5-6 వేల సామాను. ఏదో పుసుకుని వచ్చినాయి. బో మరి పోపోయినావు డీమార్ట్కే, ఈడికెందుకు వచ్చినావు? పౌడర్ డబ్బులు కూడా ఖరాబ్ అయినా పట్టుకొస్తానవా? ఏ వర్రకుర్రి ఏమో అందరికందరు నా కోపం మీద ఒక్కసారి ఇట్లా చేస్తారు. ఆ పౌడర్ డబ్బాలు మొన్నటి శాఖ కదరా చెప్పవేంది? అరే ఏమి నువ్వు అన్ని ఖరాబ్ అయినా పట్టుకొచ్చి అమ్ముతాను అప్పుడు నువ్వు ఇచ్చిన కూల్ డ్రింక్ మొత్తము వాంతి చేసుకుంటారు. మా చుట్టాలు కడుపులో పని మా ఇంట్లోనే వండుకున్నారు. అరే అది కొత్తగా తెప్పించిన కూల్ డ్రింక్, వాళ్ళు ఎందుకు కక్కుకున్నారో నాకు అర్థమైతలేదు. ఏంటంటే నేను అబద్ధం ఆడతాను. మా చుట్టాలు ఉన్నాయి చూస్తురా. నేను లెక్కలు ఎక్కువ తక్కువ రాసింది. నేను లెక్కలు చేసుకుంటే 300 అయినాయి. 600 700 అని చెప్పింది. ఏం దుకాణం అమ్ముతాను, ఏం సామాన్ అమ్ముతాను? థమ్స్అప్ తాగితే కక్కాచుడు ఏంది, బ్రెడ్ తింటే పేదీరు కూడా ఏంది, పౌడర్ వేసుకుంటే గోకుడు పుట్టింది, ఖరాబ్ అయినా తెచ్చి అమ్ముతామా? వీరికి ఏమో అన్ని లేనిపోని నా మీద పెడతారు. అరే ఏంది పోరు నువ్వు ఇట్లా అంటావు?
ఏమో ఏ అత్తమ్మ నీ పరిస్థితి ఏంది ఇక్కడ పెయి తిప్పుతుందంటే బతకది అది ముసలి చచ్చిపోతుంది. అయినా నేను ఈ దుకాణాలకు ఎప్పుడు రాలే, ఎప్పటికి డిమార్ట్ పోయి తెచ్చుకునేది. డిమార్ట్ మీద మనవో యాగో. అరే మా మా చచ్చినట్టున్నది. ఈ ఊళ్ళో దుకాణం ఉండద్దు ఒకటి. ఇక మా ముసలి చచ్చినట్టున్నది. హాస్పిటల్ కూడా పైసలు లేవు. 5,000 ఇవ్వండి. పైసలు దాకా పోతారు పైసలు. 5,000 ఉన్నారు ఇంటికాడ, మరి మా చుట్టాల పరిస్థితి ఎట్లా? మొత్తం కక్కుకున్నారు. రజనావా చెప్పేది బిడ్డ ముందుగా ముసలి దానికి పైసలు ఇచ్చి పంపి. ఇక 5,000 180 5,200 ఇవ్వండి. మీద 200 ఎందుకురా? ఆటో కిరాయారా? ఆటో కిరాయి 5,200 చెప్పినాడు. 5,200. సత్య పెళ్లి గింట ముంగడేస్తారు. అరే పోరా, పోయి ఆ డ్రాల పైసలు ఉన్నాయి పట్టుకురా పో. సత్య పీని తీసుకొచ్చి కాడ ఇస్తారు. నీకు అర్థమైతే ఏ వర కూకను సత్త దానికి ఏం పుట్టింది మొద్దలు ఉన్నది. ముసలి బాగా ఇగో బాగా ఫస్ట్ ఎలగొట్టు మేము పోవాలి. నీ పైసల కోసం అబద్ధం చెప్తావా? సరిపోతాయి కానీ పా. నడురా పో తీసుకోపోరా నడువు మంచి ముసలి నా పరిస్థితి ఎట్లా మరి? ఎంత కావాలి నీకు? 2,000 ఇయ్యండి. మరి నా పరిస్థితి అద్దా? ఇప్పుడు సరే నువ్వు ఇవ్వనుడు సరే నేను ఇల్లు అమ్ముకొని ఇట్లా అన్న ఇక 500 ఏం చేసుకోను నేను? కూడా కాదు ఇది. ఏమో అంత నా గండ లెక్కలు తప్పు చేసినామాట. వాళ్ళ చుట్టాలు మొత్తం కక్కుడెరుగు అయిందట. దురద పెడతాందేమా రాకపోతే బా సపడక బో ఇచ్చి పంపి బిడ్డ. ఏంది 200 కాకపోతే దానికి ఏ పాట అయితే గోకుడు మందు మళ్ళీ ఇంటి పోయి వారం వేసుకొస్తుంది. తీసుకోపోనాడు అయితే బిడ్డ. ఏంది అయ్యో నీ థమ్స్ అప్ చల్లగుండా ఇగో అన్ని పట్టుకోరి అన్ని పెట్టుకొని వారి నేను దుకాణం తీసేసుకొని కోపలుండా నీ లొల్లి పాడవాడా ఇంటికి వెళ్ళి పోకపోతే దీనికి వేసుకొని గుద్దుకుంటా నీ తలకే. నాకు ఒక 10-20 కట్ చేసుకొని ఇక పో ఇక బా ఇంచల్వా. నీ మొద్దోడు పోయి ఆడ కూసున్నాడు, నన్ను గంగల తోలిపోయిండు. 500 ఉన్నాయి అన్న పోతావేమో, ఇవే మిగిలినాయి. అందుకే వచ్చి కూర్చున్నావు ఎరకే. ఏమనిపిస్తలేదు రా, ఇంతమంది వచ్చి నన్ను లొల్లి పెట్టిరు కాదురా, పొట్టు తిట్టిపోయారు. అయినా చూస్తాను వీటినే. నన్ను ఎవడు కొడితేంది ఎవడు తిడితేంది. నడు ఇచ్చలు నడు నడు. శంకరా, ఈ దుకాణం పెట్టుకునే వాళ్ళు అమ్ముకున్నది నయ్యం. నేను నన్ను ఈడ కొట్టినా తిట్టినా నా మోహన్కి అయితే నా సోయి లేదు. పోయి మంచిగా ఫంక్షన్లలో దావతులు చేసుకుంటుంది ఇంక అన్నాడు. హలో, నీ గిరాకీ చల్లగుండా. గిరాకీ లేదు మన లేదు పెట్టే ఫోను.